నరసరావుపేటలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జనసేన పార్టీ నాయకులు తెలిపారు. జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జిల్లాలు, మండలాలు మరియు నియోజకవర్గ స్థాయిలో ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తూ పలు సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించినట్లు తెలిపారు. ఈ మేరకు నరసరావుపేట నియోజకవర్గ పరిధిలో కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు జనసేన పార్టీ వీర మహిళ మిరియాల వెంకట సుబ్బమ్మ, జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ జాయింట్ సెక్రటరీ బెల్లంకొండ అనిల్ కుమార్ తెలిపారు. మార్చి 14వ తేదీ అంటే జనసేన పార్టీ శ్రేణులందరికీ కూడా ఒక గొప్ప ఉత్సవం, పండుగ. ఎందుకంటే మార్చి 14వ తేదీ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం. రేపే మరి ఆ పండుగ 12 సంవత్సరాల జనసేన పార్టీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని విజయవంతంగా 13వ సంవత్సరంలో అడుగుడుతున్న సందర్భంగా ముఖ్యంగా మా అధ్యక్షులు, అధినాయకులు పవన్ కళ్యాణ్ గారికి, జనసేన కుటుంబ సభ్యులందరికీ కూడా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ ఆవిర్భావ దినోత్సవం ఎండల తీవ్రత కారణంగా ప్రజలు ఇబ్బంది పడకూడదని అధినాయకులు వారు ఎక్కడికక్కడ స్థానికంగా క్షేత్రస్థాయిలో, గ్రామాల్లో, మండలాల్లో, జిల్లా కార్యాలయాల్లో మరి జెండాను ఆవిష్కరించి సేవా కార్యక్రమాలు చేయాలని అధ్యక్షులు వారు పిలుపునియటం జరిగింది. ఖచ్చితంగా వారి పిలుపుని అందుకొని రేపు ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని మేము సేవా కార్యక్రమాలతో చేయాలని జనసేన శ్రేణులందరం నిశ్చయించుకున్నాము. అభిమానులకి మరియు నా తోటి జన సైనికులకి, వీర మహిళలకి, ప్రతి ఒక్కరికి కూడా జనసేన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా మా అధినేత కార్యకర్తలకి అండగా ఉండే మరియు కౌలు రైతులకి ఒక అన్నతమ్ముడుగా ఉండే మా అధినేతకి జనసేన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఇలాంటి ఆవిర్భావ దినోత్సవాలు కాదన్నయ్య, మనం చేసే ఈ పోరాటంలో ఎంతోమందికి నీవు బాటగా నిలిచావు, ఆశగా నిలిచావు. అలాగా నిలిచిన వాళ్ళల్లో మేము కూడా ముందున్నామని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కాదు, మా చివరి శ్వాస వాటికి కూడా నీతోనే మా పయనం అని చెప్పి మరొకసారి ఈ యొక్క ప్రత్యేక ఆవిర్భావ దినోత్సవానికి మేము తెలియజేస్తున్నాం. జై హింద్, జై జనసేన.